నమస్కారం. శ్రీమాత నమః. ఓం నమ శివాయ. నేనంటే మీ ధనుష్ణంబోధరి స్వామి. ధూపదీప నైవేద్యాలతో, హారతులతో, స్వామివారికి మంగళ శాసనాలతో ఈ అభిషేకం చేయడం చాలా విశేషంగా జరుగుతుంది. ఒక మెరాకిల్ చెప్పాలి పడి పూజలు అంటే ఆ జ్యోతి కర్పూర రూపంలో దర్శనమిస్తూ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు ముఖ్యంగా చెప్పాలంటే కమిటీ వారండి సుమారుగా 40 నుంచి 50 పడి పూజ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ రోజు బొల్లైగూడెం సన్ సిటీ పక్కన చంద్రమోహన్ స్వామి గుడికి వచ్చాము మనం. అది ఆలయ ధర్మకర్త ధనుష్ నంబూద్రి గారితో ఒకసారి మాట్లాడదాం. గుడి ప్రతిష్ట, గుడి యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ధనుష్ నంబూద్రి స్వామిని. మరి రాజీ గురుకల్ప కాలనీ నందు వేయించేసినటువంటి శ్రీ 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 చంద్రమౌళేశ్వర స్వామి నందేశ్వర స్వామి దేవాలయం మరి గత ఆగస్టు నెలలో మరి భూమి పూజ కార్యక్రమం అలాగే విజయ ప్రతిష్ట మరి చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క విశిష్టమైనటువంటి ఏమిటంటే మన దేవాలయంలో
ఈ యొక్క బ్రహ్మసూత్రం అండి, ఇది బ్రహ్మసూత్రం అంటారు. ఈ యొక్క బ్రహ్మసూత్రాన్ని గనక దర్శించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంపూర్ణ అష్టైశ్వర్యాలు, భోగ భాగ్యాలు, ఆ పరమశివుని అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుందండి. అంతేకాకుండా ఆ యొక్క బ్రహ్మసూత్రం మరి ఎప్పుడు కూడా మన గురువు గారు చెప్తా ఉంటారు, చాగంటి గురువు గారు, ఇక్కడ గరికపాటి గురువు గారు చెప్తా ఉంటారు. ఎందుకంటే ఆ సూత్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యత చాలా విశిష్టమైనదని చెప్తా ఉంటారు. ఏలూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మన సహస్రాలతో చేసుకొని బ్రహ్మసూత్రాన్ని తాకి వాయు ప్రతిష్టలో ఉన్నటువంటి ఏకైక శివలింగం అండి. ఈ యొక్క శివలింగాన్ని దర్శించిన వారికి, ఈ యొక్క అభిషేకం చేసిన వారికి చాలా మందికి మొన్న రీసెంట్ గా ఒక శివరాత్రి రోజు సుమారు అమారని 2,500 నుంచి 3,000 మంది భక్తులు వచ్చారు. చాలా మంది యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో చూసి ఎక్కడెక్కడ అని చెప్పేసి వచ్చారు. చాలా వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా యొక్క విశిష్టమైనటువంటి దేవాలయంలో అనుకున్నది అనుకున్నట్టు అక్షర సత్యం నెరవేరుతుందండి. అది వారి మాటల్లో చాలా మంది విన్నాము. అనుకున్న స్వామి ఎప్పటి నుంచో కోరికలు ఉండిపోయి అవన్నీ కూడా స్వామి వారి ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చి మేము దర్శనం చేసుకొని ఇక్కడికి ఇన్ని వారాలను చేసి అభిషేకం చేస్తున్నాము. ఆ అభిషేకం చేస్తున్నంత సేపు కూడా మా మనసు అంత తన్మయత్వం అయిపోతుంది. ఇన్ని వారాల్లోపే అనుకున్నది అనుకున్నట్టు కోరిక నెరవేరడం మాకు చాలా విశేషం. అంతేకాకుండా ఇక బ్రహ్మసూత్రాన్ని మరి మన రాజీవ్ గురుకల్ప కాలనీ, మన కాలనీ వాసులు, ఇక కమిటీ వారు, మరి నా సన్నిహితులు, నా శ్రేయోభిలాషులు, నా బంధుమిత్రులు అందరూ కూడా ఒక దేవాలయం నిర్మించడానికి పెద్దల సహాయ సహకారాలతో మరి ఏలూరు డైనమిక్ ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణ గారికి, షేక్ నూర్జహాన్ పెద్దబాబు గారికి, అలాగే నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి మరి పొంగలపూడి పోతురాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో మన చోడే బాలు గారు, వారి దంపతులు, పెద్దమ్మ వారి కూడా చైర్మన్ దుర్గేష్ గారు, వారి దంపతులు, అలాగే ప్రముఖులందరూ కూడా విచ్చేశారు. రాజకీయ నాయకులు, చాలా మంది ఆ కళాకారులు కూడా విచ్చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. అంతటి మహాభాగ్యం యొక్క పరమశివుని ప్రతి ఒక్కరికి కళ చేయాలని, అంతేకాకుండా చాలా వరకు ఈ రోజు వరకు కూడాను ప్రతిరోజు ప్రతి ఒక్క అలంకారముతో స్వామివారిని మనస్ఫూర్తిగా నమస్కరించుకోవడం, అంతేకాకుండా ప్రతి సోమవారం రోజున పంచామృత అభిషేకాలతో, అర్చనలతో, ధూపదీప నైవేద్యాలతో, హారతులతో, స్వామివారికి మంగళ శాసనాలతో ఈ అభిషేకం చేయడం చాలా విశేషంగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాలనీ వాసులందరూ కూడా చాలా మంది అధిక సంఖ్యలో వస్తున్నారు, దేవాలయం దర్శిస్తున్నారు. ఇక్కడ ఇన్ని వారాల లోపే కోరిక నెరవేరడం మరో విశేషం. అంతేకాకుండా ఈ యొక్క దేవాలయంలో మరి కొన్ని ప్రముఖ దేవాలయాలు నేను చేసుకుంటూ వస్తూ ఉంటాను. నాకు అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాలు చేస్తూ ఉంటానండి. గత 15 సంవత్సరాల నుంచి కేరళ ఆస్ట్రాలజీగా నేను పేర్లు అందుకుని ఇక్కడ ఉంటున్నాను. అంతేకాకుండా కొన్ని జాతరలు కూడా నా సేవలు అందించడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మన చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి కూడాను ఏదైనా కోరిక కోసం, చాలా మంది ముడుపు కోసం నా దగ్గరికి వస్తున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా సంప్రదించండి. అంతేకాకుండా ఆస్ట్రాలజీని మరి మంగళవారము స్వామి వారికి ముడుపు కట్టడము, అలాగే పోస్టుల ఖాళీలో ముడుపు కట్టడం చేస్తున్నాను. అది అక్షర సత్యం నెరవేరుతుందని చాలా మంది కొన్ని వేల ముడుపులే కట్టాను. ఆ వేల ముడుపులన్నీ కూడాను సంతానం గురించి కావచ్చు, కళ్యాణం గురించి కావచ్చు, ఉద్యోగం గురించి కావచ్చు, ఆరోగ్య సమస్యల గురించి కావచ్చు, ఇల్లు కట్టుకోవడం కావచ్చు, ఏదైనా సరే స్వామి వారిని కానీ, ఇంక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ మనస్ఫూర్తిగా అనుకుంటే ఆ స్వామి సాక్షాత్కారం మనందరికీ లభిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దర్శించండి, తరించండి. సంవత్సరాలుగా కేరళ ఆస్ట్రాలజీని అనుసరిస్తూ మరి ప్రతి సంవత్సరం కార్తీక మాసం రాగానే అయ్యప్ప స్వామి మాలాధారణ, సర్వమాలాధారణ స్వాములందరికీ కూడా ఒక ఆధ్యాత్మిక అవకాశంలో భాగంగా అయ్యప్ప మాలాధారణ చేసిన ప్రతి ఒక్కరు కూడా కేరళ ఆచారంలో, కేరళ పద్ధతిలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమాలు, అలాగే కలస పూజ, గురుటి పూజ, అమ్మవారి శాసనాలను, అయ్యప్ప స్వామి ఆగమ శాసనాలను, తాళపత్ర శాసనాలను అనుసరిస్తూ మరి ప్రతి సంవత్సరం కార్తీక మాసం నుంచి కూడానండి సుమారుగా 40 నుంచి 50 పడిపూజ కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నారు. చుట్టుపక్కల ఆంధ్ర, తెలంగాణ రెండు కూడాను చాలా అంటే విశేషంగా స్వామి మీరు పడిపూజ కార్యక్రమం చేసిన తర్వాత మాకు అనుకున్నట్టు కోరికలు నెరవేరుతున్న స్వామి, మీరే మళ్ళా చేయాలని చాలా మందికి తెలియట్లేదు స్వామి, మీ అడ్రస్ ఎక్కడ, అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ కానీ అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు. వారందరూ కింద స్కోడ్ అవుతున్న నెంబర్ ని కంటే మీరు సంప్రదిస్తే చక్కగా మీరు ఏదైనా పడిపూజ కార్యక్రమాలు చేసుకోవాలన్నా, అయ్యప్ప స్వామి కార్యక్రమాలు, అమ్మవారి ఉపవాసం కానివ్వండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీరకొలుపులు కానివ్వండి, ప్రతిదీ ఏదైనా సరే
అమ్మవారి ఈ జాతర సంబంధించి ప్రతి ఒక్కటి కూడాను మీకు అందుబాటులో మేము ఉంటాము. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా చాలా మందికి నేను పడి పూజ అయిన తర్వాత స్వామి నాకు నిదర్శనం కనిపించిందని చెప్పి వారి మాటల్లోనే చెప్పారు చాలా మంది. అలాగే రీసెంట్ గా తంగళమూడిలో కూడా ఒక జ్యోతి రూపం పడి పూజ అవుతున్నారు సెట్ ఫోటో మైనస్ ఎక్కడ మీద జ్యోతి రూపం దర్శనం ఇచ్చింది. అది మహాభాగ్యంగా ఏలూరు వాసులందరూ కూడా చాలా కన్నులు విందుగా జరుపుకున్నారు ఆ యొక్క వైభోగాన్ని. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడాను అయ్యప్ప మాలాధారణ వాళ్ళందరికీ కూడాను కేరళ ఆచరణ శబరిమల ధర్మశాస్త్ర సన్నిధానంలో జరిగేటువంటి కేరళ తాంత్రిక విధానం అండి. మంత్ర పూజ ఉండదండి, స్వామి వారికి ముద్రలతో ఆ శాసనాలను అనుసరిస్తూ చేస్తాం వరకు ఉంటామండి. ఆ 3 గంటలు కూడా మమ్మల్ని ఎవరు తాకకూడదు, ఎవరు ముట్టుకోకూడదు, చాలా నియమంగా అక్కడే ఉన్న స్థానంలో కూర్చొని చక్కగా చేస్తామండి. ఆ 3 గంటల సేపు స్వామి వారిని సాక్షాత్కారం తీసుకొచ్చి మేము మండలంలో కూర్చోబెట్టి స్వామి వారిని ముద్రలతో, స్వామి వారి చిన్ముద్రలతో ఆ ప్రతిదీ కూడా ఒక్కొక్కటి ఒక మెరాకిల్ చెప్పాలి. పడి పూజలు అంటే ఆ జ్యోతి కర్పూర రూపంలో దర్శనమిస్తూ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడాను ఏదైనా సరే సంకల్పం నెరవేరాలనుకుంటే, అయ్యప్ప స్వామి మాలాధారణ చెయ్యాలి, పడి పూజగా సంప్రదించుకోవాలనుకుంటే మరి మీకు అందుబాటులో మరి సన్ సిటీ నందున నేను మరి సన్ సిటీ అంటే రాజీవ్ కల్ప కాలనీ గొల్లాయిగూడెం నందున మరి శివాలయంలో ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా సంప్రదించండి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు, కళ్యాణం గురించి, సంతాన సాఫల్యం గురించి, ఉద్యోగాల గురించి, ఆరోగ్య సమస్యల గురించి ప్రతి ఒక్కరు కూడాను అంజనం వేసి తక్షణమే 5 నిమిషంలో మీకు ఈ యొక్క పామిస్ట్రీ అంటే జ్యోతిష్యం చెప్పబడుతుంది. కేరళ జ్యోతిష్యం అంతా ఈ జ్యోతిష్యాన్ని 5 నిమిషాల్లో మేము ముందు పెట్టగలుగుతాను. ఎందుకంటే ప్రతి ఒక్కటి మా గురువు గారు అయినటువంటి శ్రీజిత్ నంబూద్రి గారి యొక్క ఆశీస్సులతో మరి గత 15 సంవత్సరాలుగా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాను. అలాగే ఎలాంటి సమస్యలైన కొరకు నన్ను సంప్రదిస్తారని ఆ కింద నెంబర్ని కాంటాక్ట్ చేయండి. అమ్మవారి ఆగమ శాస్త్రాలను ప్రతిదీ కూడా అనుసరించి ఎక్కడ కూడా విఫలం లేదండి. ప్రతిదీ ఒక్కొక్క మెరాకిల్. కమిటీ వారు ముఖ్యంగా చెప్పాలంటే కమిటీ వారండి చాలా అంటే బాలు గారికి వెన్నుపూసని చెప్పాలి అందరూ కూడా. అంతేకాకుండా పెద్దమ్మవారి గుడి చైర్మన్ దుర్గేష్ గారండి, అరవింద్ గారండి, వీరందరూ కూడా మళ్ళీ దాస్ గారండి, ప్రతి ఒక్కరు కూడాను చాలా అంటే చాలా కష్టపడి ఆ జాతరని మళ్ళీ 70 ఏళ్ల చరిత్రగా భావించారు. అంతేకాకుండా ఆ ఘట్టంలో భాగంగా సినీ ప్రముఖులందరూ కూడానండి ఇది ఒక చాలా విశిష్టమైనటువంటి కార్యక్రమంలో 150 సంవత్సరాల చరిత్ర దాంట్లో మరి సినీ ప్రముఖులు రావడం, మరి ఆ యొక్క సినీ ప్రముఖుల ఆవాహన అదే వెల్కమ్ చెప్పింది మరి కట్ట ఆది గారండి. కట్ట ఆది గారు ఈ యొక్క సినీ ప్రముఖులందరినీ కూడా మేడల వద్ద, పడమర వీధి మేడల వద్దకు తీసుకొచ్చి చక్క ప్రత్యేక పూజలు చేపించారు. ఆ సినిమా 100% హిట్ అవుతుందండి. ఇప్పుడు వరకు సుమారుగా ఒక 7 మంది టీమ్స్ వచ్చారు. ఆర్టిస్టులు అందరూ, కమెడియన్స్ వచ్చారు, విలన్స్ వచ్చారు, డైరెక్టర్లు వచ్చారు, ప్రొడ్యూసర్ అందరూ వచ్చారండి. వారందరూ కూడాను అమ్మవారిని దర్శించడం, అక్కడ కొబ్బరికాయ కొట్టడం, అమ్మవారి పట్టు వస్త్రాలు తీసుకొని పసుపు కుంకుమలు తీసుకుని వెళ్ళడం 100% సినిమా హిట్ అయిందండి. చాలా అంటే చాలా ఇప్పుడు ఆల్రెడీ శంబాల టీం కానివ్వండి, అలా కొన్ని వివిధ మూవీస్ ఉన్నాయి. ఆ టీమ్ లో అందరూ కూడాను సుమా గారు అబ్బాయి వచ్చారు, వాళ్ళ టీం వచ్చారు, అనిల్ రావుపూడి గారు వచ్చారు, కొంతమంది వచ్చారంట. వాళ్ళందరూ కూడాను ప్రతిదీ కూడా ఆ అమ్మవారిని దర్శించడం, అమ్మవారిని మనస్ఫూర్తిగా స్మరించడం, మేడల్లో ఉన్నటువంటి అమ్మవారిని తాకడం, ఆ చల్లని జగన్మాత మళ్ళీ 7 సంవత్సరాలకు వచ్చే తెల్లని చెప్పి మరి అడమర వీధిలో మరి ప్రతి ఒక్కరికి ఆశీర్వచించిందండి. ఆ మళ్ళీ ఆ 70 ఏళ్ల వరకు గుర్తుండిపోయేంత చరిత్రలో సృష్టించబడింది. మరి ప్రతి ఒక్కరు కూడా ఆ చోడేపాలు గ్రామం అంతా కూడా సంతోషంగా ఉండాలి, ఏదొక కార్యక్రమం చేయాలి, ఆ పెద్దల్ని సంప్రదించుకుంటూ శాసనాలను అనుసరిస్తూ మమ్మల్ని సంప్రదించడం జరిగింది. అదే విధంగా కార్యక్రమాలన్నీ కూడా చేశాము. ప్రతి ఒక్కరికి కూడాను ఆ జగన్మాత చల్లని తల్లి కరుణా కటాక్షాలు ఎల్లవెల్లా ఉండాలని, అనుకున్నట్టు నెరవేరాలని, ఆ పడమర వీధి గంగానమ్మ తల్లి, ఆ చల్లని తల్లి గ్రామ దేవత సంతోషంగా ప్రతి ఒక్కరు గ్రామాన్ని వీధిని కుటుంబాలన్నీ కూడా అనుకున్నట్టే కోరిక నెరవేర్చాలని మనస్ఫూర్తిగా మరి ఆ జగన్మాత వేడుకుంటున్నాను. అలాగే ఆ చల్లని తల్లి ఒక్కొక్క వివిధ కార్యక్రమాల్లో చూస్తూ ఉంటే మనం అమ్మవారి సాక్షాత్కారం ఉంది, అది లైవ్ లో జరుగుతూ ఉంది. అసలు ఒక్కొక్క హార్ట్లో ఒక అద్భుతం వస్తుందండి. అలాంటి మెరాకిల్స్ అన్ని కూడాను మనకి పడమర వీధిలో జరగడం మనం చాలా అదృష్టవంతులం. అలాగే తూర్పు వీధిలో సింహం రావడం, ఆ కొర్లబండి దగ్గర, అలాగే తగిలిముడిలో ఒక అద్భుతం జరగడం, అలాగే దక్షిణ వీధిలో, అలాగని కొన్ని మరి పవర్పేటలో మరి సారథి గారండి, ప్రెసిడెంట్ గారు,
మరి అలాగే లక్ష్మీపేట ప్రతి చోట కూడానండి ఒక అద్భుతం అండి. ఏలూరు జాతర అంతా కూడా ఎక్కడ చేసినా సరే అమ్మవారు ఒకే పురకండి. ఆ చలం తల్లి ఎవరు చేసినా సరే అందరూ గ్రామస్తులందరూ సంతోషంగా ఉండడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేశారు. ప్రతి ఒక్క కమిటీ వారికి, ఆ కమిటీ యొక్క యజమాని ప్రెసిడెంట్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.